ఆహాహా, కవిత్వం అంటే అది చదువురాని వారికి కూడా చెరువుల నుండి ఆ పాట ఎంత తెలుగుతనం చెందుతుందో చూడండి. కవిత్వం అంటే అదే కాని ఈ కావ్యం కాదా? నా శ్రమంతా వ్యర్థమేనా? నలుగురు మెత్తని ఏ కృషి అయినా అంతే స్వామి, ఎందుకు అక్కరకు రాదు. అక్కరకు రాని ఈ కావ్యం ఉండినా ఒక్కటే, మండినా ఒకటే. మట్టిలో కలిసిపోని, గాలిలో తేలిపోని. ఆగు నాయన, ఎవరి కావ్యాన్ని ఇలా నేలపాలు చేసింది? నేనే వ్రాశాను, ఏదే పారేశాను. మహాపచారం చేశావు నాయన. పూర్వజన్మ పుణ్యం వల్ల లభించిన సరస్వతీ కటాక్షాన్ని ఇలా కాలదన్నుకుంటావు. ఈ అమూల్య రత్నాన్ని మట్టిపాలు చేస్తావా? అక్కరకు రాంది రత్నమైన రాయితో సమానం. అహోరాత్రాలు తపస్సు చేసి కావ్యం రాశాను. విని మెచ్చిన వాడంటూ లేడు. ఆవేశపడకు నాయన. ఈ కవిత్వానికి విలువ కట్టి గౌరవించే స్థలం విద్యానగర్. ఆ ప్రభువు మహాపండితుడు. తన కొలువులో అష్ట కవి దిగ్గజాలను నెలకొల్పాలని తహతహలాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి నీ ప్రజ్ఞా పాండిత్యము ప్రదర్శన, తగిన గౌరవము సత్కారము పొందుతావు. నా మాట నమ్ము నాయన. చిత్తం స్వామి, దేవుని వలె కనిపించి దివ్యజ్యోతి చూపించారు. నీ మేలు మర్చిపోను. విద్యానగరంలో తాతాచార్యుల వారని మహాపండితులున్నారు. వారిని దర్శించి సభాప్రవేశం కలిగించమని అర్థించు. అన్ని సక్రమంగా నెరవేర్చు. తమ ఆశీర్వాదం స్వామి. విజయీ భవ. నోరు లేని జంతువులు అన్యాయంగా చంపడానికి వీల్లేదు. అమ్మవారికి బలిస్తా ఉన్నాం, ఇయ్యాల్సిందే. వదిలి వదలను. ఇద్దామంటే విడవను. మీకు పిల్లా జల్లా లేరా? దయాదాక్షిణ్యం లేదా? మీ అజ్ఞానానికి మూఢ విశ్వాసాలకు మూగజీవాలని పలిచేస్తా. వీల్లేదు. పరిగెత్తండి రా, పట్టండి. ప్రాణాల కోసం పరిగెత్తే జీవాన్ని పట్టుకొచ్చి బలి చేస్తారా? మీకు హృదయం లేదు, మీరు మనుషులు కాదు. ఈ మహాకాళి బిడ్డలగైన తల్లి కాదు, రక్తం తాగే రాక్షసు. ఏంటో వేలపన అపచారం, అపచారం. ఆ కూతకు కళ్ళు పోతాయి, అమ్మకి ఊగ్యం వస్తుంది, పీక్కు తింటది. అమ్మను చూస్తే మీకంత భయం అయితే రండి, నన్ను బలివ్వండి, మీ ముక్కులు చెల్లించుకోండి, మీ తల్లిని సంతోషపెట్టండి. బెదిరిస్తే వెనక పోతారనుకున్నావా? ఇక్కడ ఏదో ఆగో, ఎంతలా కత్తే ఏదీ లేకుండా విడిచిపెట్టు. మొక్కుబడి రేపు చెల్లించుకుందాం, పదండి రా. మా తప్పేం లేదు తల్లి. పానకంలో పుడకల్లే ఈ అయ్యోరు అడ్డం వచ్చాడు. ఈ అపచారానికి రేపు 2 ఏట్లు ఇచ్చుకుంటాం. మా అమ్మో క్షమించు తల్లి. వెళ్దాం పదండి, చీకటి ముదురుతాంది. ఇదిగో వచ్చిన పని అయిందిగా, చేసిన కనకార్యం చాలు కానీ నువ్వు నరసవయ్యా బ్రాహ్మణ. మేము ఇక్కడే పడుకుంటాం, మీరు వెళ్ళండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని మటుకు చేయొద్దు. అర్ధరేత్రిగా అమ్మోరు కదులుద్ది, కాపట్ట జీవాన్నల్లా కబలిస్తుంది. నాకు ఆ భయం లేదు, మీరు దయచేయండి. తెగించొచ్చావా? నువ్వు పోతే పోయావు, ఆడకూతుర్ని కుర్రండన్నా వదులు, ఊరు చేరుస్తాం. ఉంటే అందరం ఉంటాం, పోతే కట్టకట్టుకుపోతాం. మీరు వెళ్ళండి. నీ కర్మకి నే కర్తనా? బబ్బో నాన్న హాయిగా చల్లగాలి వేస్తుంది. అమ్మా, ఇక్కడ పెద్ద పులి వస్తే రాదులే, నెగడి మండుతోందిగా. అయినా ఈ పులి మేరలోకి పెద్ద పులి రావడమే అంబ విరుచుకు తినదు. భయం లేదులే, పడుకో. నీ మేలుకునే ఉంటానులే. నువ్వు పడుకో కమలా.
ఈ రూపాన్ని నీ బిడ్డలకు చూపి భయపెడతావా? ఎందుకు వేశావమ్మా ఈ వేషం? కబడిస్తావా? రా మింగు. మింగుడు పడతాననుకున్నావా? నీ గొంతుకు అడ్డం పడతా. నేనెవరో తెలుసా? నీ స్వామి కంఠంలో కాలకూటానికి స్వయాన తమ్ముణ్ణి. అంబా ధన్యోస్మి, జగదంబా ధన్యోస్మి. అలా చదువుకురా అమ్మ. ఇది నీరు. ఇప్పుడు మా అమ్మవైన ఇలా చిరునవ్వుతో నీ బిడ్డల్ని అనుగ్రహించాలి గాని ఏమిటమ్మా బీభత్సం? బిడ్డ, ప్రపంచమంతా నా మూర్తిని చూచి చేతులు జోడిస్తుంటే నీవు నిందిస్తున్నావా? నీకు భయం లేదా? ఎందుకమ్మా భయం? ప్రపంచం నిన్ను చూచి భయపడుతోందంటే ప్రజల మానసిక దౌర్బల్యమే దానికి కారణం. వారి అజ్ఞానానికి అది నిదర్శనం. నా తల్లి ముందు నేను భయపడుతున్నానా? నీ ముందు అంతే. నీ పిల్లలు అజ్ఞానంలో పడి అల్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? వారిని సరిదిద్దవలసిన ధర్మము, విజ్ఞానం బోధించవలసిన బాధ్యత నీకు లేదా తల్లి? స్వార్థకాములై ప్రాణహింస చేస్తూ ఉంటే, నెత్తుటిలో మునిగి తేలుతూ రాక్షసుల వలె తాండవిస్తూ ఉంటే చూచి ఆనందిస్తావా? ఆ న్యాయ ఫలం అనుభవించి కునుకుతావా? చెప్పు, ఇదేనా నీ అంతఃకరణ? ఇదేనా నీ మాతృత్వం? ఇందుకేనా నిన్ను పూజించేది? చెప్పవమ్మా. నిష్కల్మష హృదయంతో నిర్ముఖమాటంగా నిన్ను అడుగుతున్నాను. ఆగ్రహించినా సరే, అనుగ్రహించినా సరే నీ ఇష్టం. నీ అమాయకత్వానికి, నిర్మల హృదయానికి ఆనందించాను, అనుగ్రహిస్తున్నాను. ఇవిగో, ఇది విజ్ఞానం, ఇది ధనం. ఏది కావాలో కోరుకో. ఇది విజ్ఞానం, ఇది ధనం. ఇది ధనం, ఇది విజ్ఞానం. కలిపి ఆరగించారమ్మా. ఇప్పుడు నేను విజ్ఞానధనం అవుతానా? అవుతావు. నీ విజ్ఞానం వినోదానికే వినియోగిస్తుంది. నీ ధనం త్వరలకే గాని నీ సుఖానికి వినియోగించదు. అమ్మ మాట నిరాకరించిన ఫలితం అనుభవించక తప్పదు. వికట కవ్వైపోతావు. వికట కవిని అవుతానా? ఆ అదృష్టం నాకే గాని ఇంతవరకు ఏ కవికి అబ్బలేదమ్మా. నీ చలువతో విచార హృదయులకు వినోదం కలిగిస్తాను. గుండెల్లో భయంకర అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తాను తల్లి. సర్వదా నాకు వెన్నండగా నిలిచి చల్లగా చూస్తూ ఉంది జగదంబ. అంబా ధన్యూస్, జగదంబా ధన్యూస్. ఏమండి, ఏమండోయ్, దూరాన్ని నుంచి వస్తున్నాం. ఇక్కడ బసకు వీలవుతుందా? ఆ గదిలో బూజు దులుపుకుని ప్రవేశించండి. చెంబు తప్పేళా మూల ఉన్నాయి. నులక మంచాలు పెరట్లో ఉన్నాయి. 2 రోజులు ఉండొచ్చు. 3వ రోజు తెల్లారేసరికల్లా ఖాళీ చేయాలి. అలాగే. అలా రుసరుసా పోవడమేనా? ఊరేమిటి, వేరేమిటి? ఊరు తెనాలి, పేరు రామకృష్ణ కవి. రామకృష్ణ కవి. కవి రామకృష్ణ కవి అంటే కవీశ్వరులు అన్నమాటే. ఆహా, బ్రహ్మానందంగా ఉంది. ఆ మాట ముందే సెలవిచ్చారు కారే. ఈ వేళ ఎంతో సుదినం. ఒరే అమ్మయ్య, పొయ్యిలో నిప్పేసి కాకుపడేయరా. వేగిన వంట కానీ దయచేయండి, దయచేయండి, దయచేయండి. స్వరాష్ట్రే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. మీరు ఇక్కడ చిత్తం వచ్చిన నాళ్ళు ఉండొచ్చు. ఏ అభ్యంతరము లేదు, ఏ లోటు రాదు. ఆహా, యథారాజా తథా ప్రజ అని ఊరికే అన్నారా పెద్దలు? ఈ ఆదరణ, అతిథి మర్యాద చూస్తుంటే ఏలిన వారికి కవులంటే ఎంతటి భక్తి తాత్పర్యము, విద్యానగర రాజ్యలక్ష్మీ వైభవానికి ఏ ధర్మప్రాభవం ఆధారమో అర్థమవుతుంది. ఆహా, ఆగండి. ఆచార్యుల వారిని అవసరంగా సేవించుకోవాలి. వీల్లేదు, ఏకాంతంలో ఉన్నారు. సావకాశంగా దర్శించుకోవడానికి మాకిదే మంచి సమయం. అనుజ్ఞ లేకుండా కొత్తవారు వెళ్ళకూడదు. తప్పదు, వెళ్ళి తీరాలి. ఎక్కడికి? ఎవరు మీరు? మీరెవరు? నేనా? భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య అపరాచారులను, ఆచార్య స్వాముల వారి ఆంతరంగికుణ్ణి. వారు నాకు ఆచార్యుడే.
నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉంది. వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చాను. అలాగే అయినా ఈ కాలంలో కవిత్వము వైద్యము రానివాడేవాళ్లే. ప్రతి వాడికి ఇదొక వంక దొరికింది. నీలాంటి వాళ్ళనందరినీ లోనికి పంపితే ఏమవుతుందో తెలుసునా? అది కౌల సభ కాదు, భిక్షుక సభ అవుతుంది. నేను భిక్షానికి రాలేదు. రాలేదు పాపం, రిక్తహస్తాలతో వచ్చింది మమ్మల్ని రక్షించడానిక. నడు బయటికి. పెద్దలను పూజ్యులను ఎలా దర్శించుకోవాలో ఎరగని వాడవు సభాప్రవేశం చేసి కవిత్వం వల్లుతావి. నీ టక్కులు ఇక్కడ సాగవు. పదా. తక్కులు చేస్తే గాని ఇక్కడ పనులు చక్కబడవే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. ఆరితుంటరి గెంటిస్తే వేషం మార్చి మళ్ళీ ఇంట్లో ప్రవేశించావా? ఎవరు నువ్వు? నేనే గురుస్వామి, తెనాలి రామకృష్ణ కవిని, తమ శిష్య ప్రమాణమును. అసలు శిష్యుడివే కాదంటుంటే అణువును పరమాణువును అంటూ బయలుదేరావే. అనుగ్రహించండి స్వామి, నా మొరాలకించండి. సంస్కృతాంధ్రాలు చదువుకున్నాను. ఉభయ భాషల్లోనూ అనర్గళంగా కవిత్వం చెబుతాను. నువ్వు ఒక కవివేనా? కవుల గౌరవాన్ని గంగపాలు చేశావు. మన్నించండి మహాశయ. రాచబాటను రానివ్వకపోతే నేను ఈ సాహసానికి పూనుకున్నాను. తమరు సాక్షాత్తు సరస్వతీమూర్తులని, కవితా పోషకులైన రాయలవారికి గురువులని, కవి పండిత పక్షపాతులని, కరుణా స్వభావులని విని కృష్ణాతీరం నుంచి ఇంత దూరం వచ్చాను. మీ పాదాల మీద పడ్డాను. నా అవజ్ఞతను మన్నించండి స్వామి. నన్ను కనికరించి రాజాశ్రయం కలిగించండి. ఈ జన్మలో నీకు లభించదు. నీకొక వినయం లేదు, వివేకం లేదు, యుక్తాయుక్త విచారణ లేదు. నీ ముఖానికి రాజదర్శనమా? అసంభవం. అడిగే బయటికి పంపించు. స్వామి, స్వామి లేదు, ఆమె లేదు. లేదు పొమ్మంటే కాదొస్తానంటావే. వా, బుద్ధి లేదు. ఉంటే ఇక్కడ ఎందుకుంటాను? ఆదరిస్తారని ఆశపడ్డాను. నీ ఆత్మస్వరూపం ఇప్పుడు అర్థమైంది. అంటే ప్రేరకు మర్యాదగా వెళ్తావా, లేకపోతే అర్థజంత ప్రయోగం? ఆ సాయం మీరు పట్టక్కర్లేదు స్వామి, నేనే వెళ్తాను. అడియేం గురుదేవా. మూఢుడు, ఆకతాయి, నీచుడు, పగటి వేషగాడు. పిచ్చివాడు. కాను స్వామి, కాళికాదేవి కనికరించిన కవిని, మహాకవిని, వికట కవిని,